హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు అయితే తీసుకుంటోంది. ఇందులో భాగంగా మరొక నిర్ణయం అయితే కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఇది పురుషులకు సంబంధించిన అప్డేట్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మహిళలకే కాదు పురుషులకు పొదుపు సంఘాలు తొలి విడతగా ఆ జిల్లాలో అయితే ఏర్పాటు చేయబోతోంది. కాబట్టి మరి ఆ జిల్లా ఏంటి అనే పూర్తి సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సేవింగ్స్ సొసైటీస్ ఫర్ మెన్ రాష్ట్రంలో పురుషులకు పొదుపు సంఘాలు పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 299 సంఘాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నమెంట్ డిసైడెడ్ టు సెటప్ సేవింగ్ సొసైటీస్ ఫర్ మెన్. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను విస్తృతంగా చేసింది. అయితే ఇదే క్రమంలో పురుషులకు స్వయం ఉపాధికి అండగా నిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత పట్టణాల్లో ఈ ప్రక్రియ చేపడుతుండగా భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రవేశపెట్టనుంది. ఈ బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు ప్రభుత్వం అప్పగించింది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా గతేడాది నవంబర్ మొదటి వారం నుంచి 2025 ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పురుషుల స్వయం ఉపాధికి సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చూస్తున్నారు కదా, గత ఏడాది ఏదైతే 2024కి సంబంధించి నవంబర్లో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అంతేకాకుండా 100 రోజుల ప్రణాళికలో భాగంగా గత ఏడాది నవంబర్లో మొదటి వారం నుంచి ఇక 2025 ఫిబ్రవరి 15వ తేదీ నెక్స్ట్ మంత్ 15వ తేదీ నాటికైతే ఈ పురుషుల స్వయం ఉపాధికి సంబంధించి సంఘాలను అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక వీరిలో భాగంగా ఎవరు అర్హులు అని కూడా మనం ముఖ్యంగా అయితే గమనిద్దాం. ఇందులో ఎవరైతే అర్హులను చూసినట్లయితే సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు గాను పారిశుద్ధ్య అలాగే భవన నిర్మాణ కార్మికులు, జొమాటో, స్విగ్గీ వంటి వాటిలో ఉన్నవారు, రవాణా కార్మికులు, రిక్షా సామాగ్రి తీసుకెళ్లేవారు, కేర్ టేకర్, అలాగే ఏసీ, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్ ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, అలాగే సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి ఆసక్తి కలిగిన వారిని అయితే ఈ సంఘాలుగా ఏర్పాటు చేస్తారనమాట. ముఖ్యంగా చూశారు కదా ఏ వర్గాలు అనేవి అర్హులో దీనికి సంబంధించి ఉపాధిగా అండగా ఉండాలనే నిర్ణయంతో అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మహిళల ఆర్థిక స్వావలంబనే కాకుండా ఇక టీడీపీ ప్రభుత్వం అయితే ఈ మగవారికి కూడా డ్వాక్రా సంఘాలను అయితే విస్తృతం చేయబోతుంది. అందుకు గాను ఈ కేటగిరీలకి సంబంధించిన వారిని అయితే ఎంపిక చేయబోతోంది. వృత్తి నైపుణ్యం పెంపొందించేలా కృషి చేస్తారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి విడతగా చూసినట్లయితే 2099 సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇంట్రెస్ట్ గ్రూప్ ఏదైతే సిఐజిగా పిలిచే వీటిలో 5 సభ్యులైతే ఉంటారు. వయో పరిమితి చూసినట్లయితే 18 నుంచి 59 ఏళ్ళు, పట్టణ ప్రాంతాల్లో రీసోర్స్ పర్సన్లను సంప్రదించి 5 లేదా 10 మంది సభ్యుల ఆధార్ అలాగే తెల్ల రేషన్ కార్డు తీసుకుని సంఘం ఏర్పాటైతే చేస్తూ తీర్మానం చేసుకోవాలి. ఆ వివరాలను మెప్మా కార్యాలయంలో అందజేయాలి. అలాగే మెప్మా కార్యాలయాల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఎవరైతే సిఓ అలాగే సిటీ మిషన్ మేనేజర్లు బ్యాంకుల్లో మొదటి అలాగే రెండో లీడర్ పేరున 500తో ఖాతా అయితే ప్రారంభిస్తారు. ఒక్కో సభ్యుడు నెలకు సంబంధించి కనీసం 100 రూపాయల చొప్పున 6 నెలల పాటు పొదుపు అనేది చేయడం ఆరంభించాలి. ఇది ముఖ్యంగా గమనించండి. నెలకు 100 రూపాయల చొప్పున 6 నెలల పాటు అయితే పొదుపు అనేది చేయడం ఆరంభించాలి. ఇక 6 నెలల తర్వాత అయితే మెప్మా అధికారులు ఆ సంఘాలకు సంబంధించి ఎలాంటి పూచీకత్తు లేకుండా 50,000 రుణం అయితే ఇప్పిస్తారు. ఇది కూడా ముఖ్యంగా గమనించండి. అంతేకాకుండా ఇక ఆ మొత్తాన్ని సక్రమంగా చెల్లిస్తే ఇక రుణ పరిమితి అనేది 75,000 నుంచి 1,00,000 వరకు పెరుగుతుందన్నట్లుగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా ఎవరైతే మెన్ కోసం ఈ మగవారి కోసం అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చింది. ఆడవారికే కాకుండా మహిళలకే కాకుండా పురుషులకు కూడా సంబంధించి ఈ డ్వాక్రా సంఘాలను అయితే ఏర్పాటు చేయబోతుంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ముందైతే మనకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే ప్రారంభించింది.
అలాగే ప్రస్తుతం ఇక ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లయితే చేశారని చూసినట్లయితే ఆదోని పురపాలక సంఘంలో చూసినట్లయితే 100 రోజుల్లో 39 సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. గడిచిన 75 రోజుల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క సంఘం కూడా ఏర్పాటు చేయలేదు. ఇక్కడ 87 మంది రీసోర్స్ పర్సన్లు ఆర్పీలు పనిచేస్తున్నారు. ఎమ్మిగనూరులో 28 సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇక్కడ అదే పరిస్థితి. అలాగే ఈ పురపాలక సంఘం పరిధిలో 60 మంది ఆర్పీలు ఉన్నారు. ఆత్మకూరులో కేవలం 4 సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా అక్కడ ఒకటి కూడా కాలేదు. అలాగే ఇక పురోగతి అంతంత మాత్రమే అంటున్నారు. ఎప్పుడైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నగరపాలక సంస్థ 8 పురపాలక సంఘాలతో పాటు ఒక నగర పంచాయతీ అయితే ఉంది. ఇక కర్నూలు జిల్లాలో 4 మున్సిపాలిటీల పరిధిలో చూసినట్లయితే 193 సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇక కేవలం 26 మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక్కడ 490 మంది ఆర్పీలు అయితే పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి సంబంధించి ప్రభుత్వం నెలకు 8,000 చొప్పున అయితే వారికి ప్రతి నెల 39.20 లక్షలు అయితే చెల్లిస్తుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఆర్పీకి సంబంధించి ప్రభుత్వం అయితే నెలకు 8,000 చొప్పున అయితే వారికి ఉద్యోగం జీతభత్యంగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇక నంద్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలు అలాగే ఒక నగర పంచాయతీ అయితే ఉంది. ఇక జిల్లాలో 106 సంఘాలకు గాను ఇప్పటి వరకు 51 సంఘాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ 284 మంది రిసోర్స్ పర్సన్లు పనిచేస్తున్నారు. ఇక్కడ పురోగతి కొంతమేర పర్వాలేదు. అలాగే ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్న ఈ లక్ష్యం పూర్తవుతుందనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే 774 మంది ఆర్పీలు ఉండగా వారి ఆధ్వర్యంలో సంఘాలను ఏర్పాటు చేయడంలో బెప్మా అధికారులు అలాగే సిబ్బంది నిర్లక్ష్యం అయితే చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే వచ్చే ఫిబ్రవరి 15వ తేదీ నాటికి కర్నూలు జిల్లాలో 4 పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే 193, అలాగే నంద్యాల జిల్లాలో 6 పట్టణ ప్రాంతాల్లో కలిపి 106 కలిపి 299 సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎప్పటికి నెరవేరుస్తారన్నది ప్రశ్నార్థకంగా అయితే మారింది. కాబట్టి ఈ లక్ష్యం అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించి ముఖ్యంగా 299 సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈ విధానంలో భాగంగా మనకి ఎప్పటికి పూర్తి చేస్తారో అన్న ఆవేదన అయితే తెలియజేస్తుంది ప్రభుత్వం. ఇది మెయిన్ ముఖ్యంగా ఏదైతే 100 రోజుల ప్రాజెక్టుకి సంబంధించి ఈ సంఘాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వారికి ఎవరినైతే అర్హతగా గుర్తిస్తారు, ఏ ఏ రంగాల సభ్యులనైతే ఈ గ్రూపుల్లో తీసుకుంటారో అని పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా వీరికి గాను ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డు అలాగే తెల్ల రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అది వీరు ఈ ఖాతాను ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా 600 రూపాయలు అయితే ఇక 6 నెలల పాటు నెలకి 100 రూపాయల చొప్పున అయితే బ్యాంకుకి అయితే కట్టాల్సి ఉంటుంది. ఖాతా ఓపెన్ చేసిన వెంటనే ఇక 6 నెలలు అయిన తర్వాత వీరికి సంబంధించి మొదటగా చూసినట్లయితే 50,000 రూపాయలు అయితే ఇక బ్యాంక్ అనేది ఈ డ్వాక్రా సంఘాలకి గాను ఇవ్వడం అనేది జరుగుతుంది. అది తుచా తప్పకుండా కట్టినట్లే చెల్లిస్తే కనుక రుణ పరిమితిని అయితే 75,000 అలాగే ఆ పైన నుంచి 1,00,000 వరకు పెరుగుతుంది అన్నట్లుగా కూడా మనకి ఈ అప్డేట్ అయితే వివరిస్తుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి డ్వాక్రా సంఘాలు ఏదైతే మహిళలకే కాకుండా పురుషులకి సంబంధించి కూడా ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది టీడీపీ గవర్నమెంట్ అనమాట, కూటమి ప్రభుత్వం. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తెలియని వాళ్ళకైతే ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయచ్చు కాబట్టి తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.